ఒకవేళ ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా గూడా దేవుడు తెలియని వారు, లేకపోతే క్రీస్తు తెలియని వారైతే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, అర్థమైనటువంటి ఆ సత్యానికి స్పందించడానికి కూడా ప్రయత్నం చేయండి. నేను సిలువ గురించే మాట్లాడబోతా ఉన్నాను. సిలువలో దేవుని కుమారుడు మరణం గురించే మాట్లాడబోతా ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఇంతకాలము నాకు సిలువ సరిగ్గా అర్థం కాలేదు. నాకు దేవుడు ఏం చేశాడో తెలియలేదు. ఈరోజు నా కొరకు నా దేవుడు ఏం చేశాడో నాకు అర్థమైంది. నాకు అర్థమైంది కాబట్టి అర్థమైనటువంటి సత్యానికి నేను స్పందిస్తున్నాను. నా జీవితాన్ని నేను దేవుడికి ఇస్తున్నాను అనేటువంటి నిర్ణయము దయచేసి మీరు తీసుకోండి. నిర్ణయం తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళకండి. నేను అనుకుంటాను మీరు దేవుని కుమారుని దగ్గరకు ఇంత దగ్గరకు మరలా మళ్ళీ మీ జీవితంలో రాకపోవచ్చు. సిలువను ఇంత దగ్గర నుంచి మరలా మీరు మీ జీవితంలో చూడకపోవచ్చు. కాబట్టి దేవుడిస్తున్నటువంటి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు గూడా మంచిగా మీ నిత్యత్వానికి మంచి జరిగేదిగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ ఆరాధనలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు గూడా నిత్య జీవంలో దేవుడితో ఉండాలనే కోరుకుంటున్నాను. ఆ జీవాన్ని మీరు అనుభవించాలనే కోరుకుంటున్నాను. దేవుని మహిమలో మీరుండాలని కోరుకుంటున్నాను. దేవుని ముఖదర్శనం మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సంకల్పంలో భాగమవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న ఎవ్వరు గూడా దేవుని నుండి వేరైపోవాలని నేను కోరుకోవట్లేదు. నిత్యము నరకంలో ఉండాలని గూడా నేను కోరుకోవట్లేదు. పరిశుద్ధుడైన దేవుడి మీద తిరుగుబాటు చేయాలని గూడా నేను ఎవ్వరిని కోరుకోవట్లేదు. నా ఆశ, నా హృదయంలో ఉన్నటువంటి భారము, నా ఆశ ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవునితో సమాధానపడి, సిలువలో దేవుడు కుమారుడు కార్చినటువంటి పవిత్రమైన రక్తము చేత కడగబడి, జీవమును, నిత్య జీవమును పొందుకొని, దేవునిలో నిద్రించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన సంకల్పం చేయాలనే నేను కోరుకుంటున్నాను. నా ఆశను గూడా మెసేజ్ ముందే చెప్పేశాను. నాకొక ఆశ ఉంది. నాకున్న స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే, మనలో ఎవ్వరం గూడా జీవము నుండి వేరైపోకూడదు. జీవాధిపతి దగ్గరికి వస్తున్నాము. సిలువ దగ్గరికి వస్తున్నాము. సమీపంగా రాబోతున్నాము. సమీపంగా వచ్చినప్పుడు దయచేసి మీ హృదయాలను మీరెవ్వరూ కఠినం చేసుకోకండి. ఇంకొక అవకాశం వస్తది నాకు. ఇంకొక గుడ్ ఫ్రైడే వస్తది నాకు. నేనింకా యంగ్‌గానే ఉన్నాను. నాకిప్పుడు దేవుడు అవసరం లేదు. అలా దయచేసి ఎవ్వరు గూడా మీ హార్ట్స్‌ని కఠినం చేసుకోవద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా నాకు సిలువలో దేవుని కుమారుని యొక్క మరణము ఏమి సంపాదించింది? లేకపోతే ఏమి చేసింది? ఆయన మరణము, సిలువలో ఆయన ధారబోసినటువంటి ఆయన పవిత్రమైన రక్తము, వ్యక్తిగతంగా, పర్సనల్‌గా మరలా చెప్తున్నాను. నాకు, నాకు అన్న దగ్గర దయచేసి మీరు గూడా నాకు అని మీరు కలుపుకొని, దేవుని కుమారుని యొక్క మరణము నాకు ఏం జేసింది? క్రీస్తు యొక్క మరణము, దేవుని గొర్రెపిల్ల యొక్క మరణము, ఘోరమైన శిలువ మరణము నాకు ఏం చేసింది? అనేటువంటిది నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను. ఒక 7 విషయాలు చెప్తాను. సిలువలో దేవుని కుమారుడు మరణించటం వలన నాకు వ్యక్తిగతంగా ఏం జరిగిందో, మీకు వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో ఒక 7 విషయాలు చెప్తాను. ఈ 7 విషయాలు కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటమే కాదు, మీరు ఆలోచించండి.
ఓ క్రీస్తు యొక్క మరణము, శిలువ మరణము నాకు ఇది చేసిందా అని మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మీరు ఆశ్చర్యపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కటి నేను జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో వెంబడించాలని కోరుకుంటున్నాను. సిలువలో క్రీస్తు మరణము ఈ 7 నెరవేర్చినవి. ఆ 7 ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. చెప్పటానికి ముందు సిలువలో తన ప్రాణం పెట్టినటువంటి దేవుని కుమారుడు గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన, తన ప్రాణమును దారబోసిన, తన రక్తమును, పవిత్రమైన రక్తమును కార్చినటువంటి దేవుని కుమారుడు నిత్యుడగు దేవుడు. ఆయన తండ్రితో సమానుడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. తండ్రి యందు ఆయన, ఆయన యందు తండ్రి ఉన్నారని దేవుని వాక్యము చెప్తుంది. ఆయనను చూస్తే తండ్రిని చూసినట్టే అని దేవుని వాక్యము చెప్తుంది. అంతేకాదు దేవుని వాక్యము ఇంకా ఏం చెప్తుందంటే, ఆయన ఉన్నవాడు, అనువాడు మాత్రమే కాదు, ఆయన సమస్తమును చేసినటువంటి సృష్టికర్త అని కూడా చెప్తుంది. ఆయనే జీవమని చెప్తుంది. ఆయనే వెలుగని చెప్తుంది. సమస్తము ఆయనే చేశాడని చెప్తుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్తుంది. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఆయన యందు నివాసం ఉందని కూడా దేవుని వాక్యము చెప్తుంది. ఎవరైతే సిలువలో తన ప్రాణం పెట్టాడో ఆయన ఎవరో చెప్తున్నాను. ఆయన దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన తండ్రితో సమానుడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తము చేసినటువంటి వాడు, ఆయన జీవము, ఆయన వెలుగై ఉన్నాడని కూడా దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటిది. అంతేకాదు ఆ నిత్యుడగు దేవుడు తన మహిమను విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి మన పోలికలో పుట్టి ఆయన మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడని కూడా దేవుని వాక్యము చెప్తుంది. తనను తాను ఖాళీ చేసుకొని మరణము పొందినంతగా, అనగా ఘోరమైన శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడని, మనవలే జన్మించి మనలో ఒక్కడిగా వచ్చి మన మధ్యలో నివాసం ఉండి మన కొరకు మన స్థానంలో సిలువలో మరణించాడని దేవుని వాక్యము చెప్తుంది. ఈయన భూమి మీద నివసించాడు, మనవలే నివసించాడు, మనవలే జన్మించాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ ఏ వ్యక్తి అయితే, ఏ పర్సన్ అయితే మన స్థానంలో మరణించాడో ఆయన పాపము లేనివాడు అని చెప్తుంది. ఆయన మరణమునకు యోగ్యుడు కాదు. ఆయన మరణమునకు యోగ్యుడు కాదు. అసలు సిలువ మరణమునకు అసలు యోగ్యుడు కాదు. ఆయన పాపము లేనివాడని దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. సో, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సిలువలో ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆయన మరణించిన మరణము ఆయన కోసము కాదు. ఆయన పాపము లేనివాడు. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన చనిపోయినటువంటి మరణము ఆయన కోసం కాదు. మరి అయితే ఆయన కోసం కాకపోతే ఎవరి కోసం చనిపోయాడు పాస్టర్ గారు అన్నారనుకోండి. ఆన్సర్ ఏంటంటే, నీ కోసమే చనిపోయాడు. ఆయన కోసం ఆయన చనిపోలేదు. ఆయన పెట్టిన ప్రాణము ఆయన కోసం కాదు. ఆయన దారబోసిన రక్తము ఆయన కోసం కాదు. ఆయన చనిపోయింది నీ కోసమే. ఆయన చనిపోయింది నీ కోసమే. దేవుని వాక్యము ఈయన గురించి మరలా మరలా ఈయన భూమి మీద ఉన్నంత కాలము దైవ మానవుడుగా, 100% గాడ్‌గా, 100% మ్యాన్‌గా, ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు కలిగినటువంటి వ్యక్తిగా భూమి మీద నడిచినటువంటి ఈ దేవుని కుమారుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గురించి దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము ఏంటంటే, ఆయనలో ఏ దోషము లేదు. ఆయనలో ఏ పాపము లేదు. మరి ఏ దోషము లేనప్పుడు, ఏ పాపము లేనప్పుడు, నిర్దోషి అయినప్పుడు, నిష్కళంకుడైనప్పుడు మరి ఎందుకు చనిపోవాల్సొచ్చిందని అడిగామనుకోండి, మరలా ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన చనిపోయింది ఆయన కోసం కాదు. ఆయన చనిపోయింది నా కోసము. ఆయన చనిపోయింది నా కోసము. ఆయన ప్రాణం పెట్టింది నా కోసము. ఆయన శ్రమలు అనుభవించింది నా కోసము. ఆయన నలుగొట్టబడింది నా కోసము. ఆయన వేదన అనుభవించింది నా కోసము. నా కోసము.
దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ఈ మాటలంటది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 15వ వచనం. అంతేకాదు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునటువంటి దేవుని వాక్యము మరలా మరలా చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఏమని చూస్తామంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపమాయెను. ఆయనలో పాపము లేదు. ఆయన పాపము లేనివాడు. ఆయన పవిత్రుడు. ఆయన నిర్దోషి. ఆయన నిష్కల్మషుడు. ఆయన పాపులలో చేరనివాడు. ఆయన పాపము ఎరుగనివాడని దేవుని వాక్యము మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఈ విధంగా ఆయనను వర్ణించడం జరిగింది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా! ఈ వచనం గూడా ఏం చెప్తుందంటే, ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లంట, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లంట, నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్లంట. అంటే స్పాట్‌లెస్. దేర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్. మీరు ఎన్ని విధాలుగా ఎటువైపు నుంచి చూసినా ఆయనలో ఏ దోషము లేనటువంటి వాడు తన ప్రాణమును ధారబోసాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంటది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు అనే మాటని మనం దేవుని వాక్యంలో చూస్తాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఆయన పవిత్రుడంట. ఆయన పాపము చేయలేదంట. ఆయన నోట ఏ కపటము లేదంట. అంతేకాదు మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనము ఈ మాట తెలియజేస్తుంది. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియో చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అంతేకాదు ఆయనే అడుగుతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అంటాడు, ఈ మనిషి యందు ఏ నేరము నాకు కనపడలేదు. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఈ పాపము లేనివాడు, ఈ పాపము లేని, కపటము లేని, అన్యాయం ఏది చేయని, నీతిమంతుడైన దేవుని సేవకుడు, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్లైనటువంటి దేవుని కుమారుడు ఎందుకు తన ప్రాణం పెట్టాడు? తను ఏ పాపము చేయలేదు కదా! తనలో ఏ పాపము లేదు కదా! మరి ఎందుకు తన ప్రాణాన్ని ధారపోసాడు? దానికి ఆన్సరు ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, నా కోసమే. నా కోసమే. ఇది అర్థం కానంత వరకు మనం మన కోసమే బ్రతుకుతాం. ఇది అర్థం కానంత వరకు మన జీవితం ఎప్పటికీ దేవుడి దగ్గరికి రాదు. ఏ రోజైతే అయ్యో దేవుని గొర్రెపిల్ల నా స్థానంలో నేను పొందవలసిన వేదన, నేను అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు అని నీకు అర్థమవుతుందో, నిజంగా నీకు ఆయన ఏం చేశాడో నువ్వు అర్థం చేసుకోవటం మొదలు పెడతావు. సో, ఈ పాపము లేని దేవుని కుమారుడు, పవిత్రుడైన దేవుని కుమారుడు, నిర్దోషి అయిన నిష్కల్మషుడైన దేవుని గొర్రెపిల్ల మన కోసము సిలువలో ప్రాణం పెట్టాడు. పెట్టటం వలన, ఆయన సిలువలో ప్రాణం పెట్టటం వలన
నాకేం జరిగింది? నాకు దేవుడు ఏం చేశాడు? నేను అది కదా చెప్తానన్నాను 7 పాయింట్స్. సో, ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్న 7 పాయింట్స్ దగ్గరికొచ్చాం. మొట్టమొదటి పాయింటు, ఫస్ట్ పాయింటు, సిలువలో దేవుని కుమారుని మరణము దేవుని స్వభావాన్ని చూపిస్తుందంట. మొట్టమొదటి పాయింటు, సిలువలో దేవుని కుమారుని యొక్క మరణము దేవుని స్వభావాన్ని చూపిస్తుందంట. మనకు దేవుడెవరో సిలువను చూస్తే అర్థమవుతాడంట. అంటే సిలువను చూసినప్పుడు, సిలువను మనము దగ్గరగా నిలబడి చూసినప్పుడు, మనము ఎక్కడ ఎప్పుడు అర్థం చేసుకోని విధంగా మనము దేవుణ్ణి చూస్తామంట, దేవుణ్ణి అర్థం చేసుకుంటామంట. సిలువ దగ్గరేనంట మనం నిజంగా దేవుని యొక్క స్వభావాన్ని ఎత్తుగా, లోతుగా, వెడల్పుగా అర్థం చేసుకోగలిగినటువంటి ఒకే ఒక స్థలము ఏంటంటే సిలువ. చూడండి, సిలువలో దేవుడు నాకు ఏం చేశాడు అనే ప్రశ్న మనం అడిగేటప్పుడు, నిజానికి మన జీవితంలో జరుగుతున్నవి అన్నిటికీ కారణము సిలువే. నేను లిస్టు 7తో ఆపాల్సిన అవసరం లేదు. నేను ఒక 50 చెప్పగలను. సిలువలో దేవుని కుమారుడు మరణము నాకేం చేసింది అనేటువంటి మాట నేను ఫ్లోట్ చేసి, నేను వరుసన అన్నీ ఆయన మరణం వల్లనే కదా! సమస్తము ఆయన మరణం వల్లే. జీవము ఆయన మరణం వల్లనే, నిత్య జీవము ఆయన మరణం వల్లనే, మనము నిరీక్షణ ఆయన మరణం వల్లనే, మహిమ ఆయన మరణం వల్లనే, పునరుద్ధానం ఆయన మరణం వల్లనే, రాజ్యము ఆయన మరణం వల్లనే, సమస్తము ఆయన మరణం వల్లనే. ఆయన మరణము గురించి, సిలువ గురించి మనం మాట్లాడినప్పుడు, ఆయన సిలువ ద్వారా నాకు దేవుడు సంపాదించి పెట్టినటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్న వాటిల్లో నుంచి నేను ఒక 7 ప్రాముఖ్యమైనవి ఎంచుకొని వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఉన్నాయి, చాలా మాట్లాడొచ్చు. సిలువ గురించి మాట్లాడాలంటే నేను అనుకుంటాను కొన్ని వేల సంవత్సరాలు నేను ఇక్కడే నిలబడి మాట్లాడాలి. ఎన్ని వేల సంవత్సరాలు మాట్లాడినా కూడా నేను సిలువ యొక్క లోతును మీకు ఎప్పటికీ చూపించలేను, సిలువ యొక్క ఎత్తును నేను ఎప్పటికీ చూపించలేను. నేను ఇక్కడ నిలబడి చేస్తుంది ఏంటంటే, అట్లీస్ట్ కొన్ని అయినా దగ్గరగా నేను చూడగలమేమో అని అనిపించింది. అవి చూపించడానికి నేను మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సిలువ దేవుడెవరో మనకు స్పష్టంగా, క్లియర్‌గా అర్థమయ్యేలాగా చేస్తుందండి. ఎలా సిలువ దేవుడెవరో అర్థమయ్యేలాగా మనల్ని చేస్తుంది? ఎలా చేస్తుంది? నేను 2 యాస్పెక్ట్స్ గురించి మాట్లాడతాను దీంట్లో. అంటే సిలువలో దేవుని కుమారుని మరణము దేవుడెవరో చూపిస్తుందని చెప్పినప్పుడు, నేను 2 లక్షణాలు, ప్రాముఖ్యంగా దేవుని యొక్క లక్షణాల గురించి మాట్లాడబోతా ఉన్నాను. ఆ 2 లక్షణాలు మాట్లాడటానికి ముందు అసలు సిలువ యొక్క అవసరము ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అక్కడే ఆయన స్వభావం బయటకొస్తది. ఆయన స్వభావము బయటికి మనకు కనిపిస్తది అక్కడే. ఎందుకంటే సిలువ యొక్క నీడ్ ఏంటి? సిలువ లేకుండా దేవుడు మనల్ని రక్షించగలిగేవాడు కాదా? సిలువలో దేవుని కుమారుణ్ణి అప్పగించకుండా దేవుడు మనల్ని రక్షించగలిగేవాడు కాదా? ఎక్కడా సిలువ లేదే. భూమి మీద మిగిలిన విశ్వాసాల్లో ఎక్కడ కూడా సిలువ లేదు గదా! మరి ఇక్కడే ఎందుకు సిలువ కనపడుతుంది మనకి? దాన్ని అర్థం చేసుకోవటం కోసం మనము దేవుడెవరో తెలుసుకోవాలి. సో, అందుకే దేవుడి స్వభావాన్ని సిలువ చూపిస్తుంది అని చెప్పాను. చూడండి, దేవుడు ఎవరు అని మనం అర్థం చేసుకోవటం మొదలుపెడితే, ఫస్టు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఉన్నవాడు, నిత్యుడగు దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు అని మనం చూస్తాం దేవుని వాక్యంలో. అంతేకాదు, ఆయన నిత్యము నివసించువాడు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. సృష్టి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు మహిమలో. ఆయన ఉండటానికి కారణం ఆయనలోనే ఉంది. సమస్తము ఆయన మూలంగా కలిగింది. సమస్తము ఆయనే చేశాడు. ఆ కృపగల దేవుడు ఆ ప్రేమను ఆయన చూపించడం మొదలుపెట్టాడు. ఎలా చూపించడం మొదలుపెట్టాడంటే, తన ప్రేమని ఆయన సృష్టిని చేయాలనుకున్నాడు. సృష్టిని చేయాలనుకొని ఇంత చక్కటి అందమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడు.
ఆ సృష్టిలో సమస్తమును అనుగ్రహించాడు. మీరు ఒక్కసారి యూనివర్స్‌ని చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు దేవుడు ఎంత కృపగలవాడో, ఎంత ప్రేమ మన పట్ల చూపించాడో మనకు అర్థమవుతుంది. విస్తారమైనటువంటి సృష్టిని చేశాడు. ఎంత పెద్ద సృష్టి ఇది. ఇది అనంతుడైన దేవుడు చేతిలో నుంచి వచ్చినటువంటి అనంతమైన సృష్టిని మనము చూస్తాము. అది చూడటమే కాదు, ఈ అనంతమైన సృష్టిలో చాలా అందమైనటువంటి మన సోలార్ సిస్టమ్‌ను కూడా దేవుడు చేశాడు. సోలార్ సిస్టమ్ చేశాడు. అంతేకాదు భూమిని చేశాడు. భూమిని సమస్తమును ఆశీర్వదించాడు. భూమిని నింపాడు. నింపటమే కాదు, తన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. మిమ్మల్ని నన్ను తన స్వరూపంలో దేవుడు చేశాడు కాబట్టి, దేవుడు నిర్మించాడు కాబట్టి, దేవుడు కలుగజేశాడు కాబట్టి మనము భూమి మీద ఈరోజు ఆయన సృష్టిలో ఉండి, ఆయన భూమిలో ఉండి సమస్తము మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణము దేవుని యొక్క ప్రేమ. దేవుని విస్తారమైనటువంటి ప్రేమ. ఇందాక పాప పాట పాడింది కదా! దేవుడి ప్రేమ గురించి. దేవుని ప్రేమ గురించి ఏ డైరెక్షన్‌లో వచ్చినా కూడా ఆఖరికి మనం సిలువ దగ్గరికే వస్తాం. మనం చూడబోతా ఉన్నాం. ఎంత ప్రేమించాడు దేవుడు! నిన్ను భూమి మీదకి తీసుకొచ్చింది దేవుడు. నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టాలని నిర్ణయించింది దేవుడు. అంతేకాదు తన స్వరూపంలో మనల్ని చేసింది దేవుడు. తన భూమిలో, తన సృష్టిలో మనల్ని బ్రతకనిస్తుంది దేవుడు. ఆయన గాలిని పీల్చుకుంటూ, ఆయన ఆహారం మనం తింటూ, సమస్తము ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటూ, మనిషి ఏం చేశాడు? అంతేకాదు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఇది నా యూనివర్సు, ఇది నేను చేశాను. అంతేకాదు నా యూనివర్స్ అంతా కూడా నా లా ప్రకారము జరుగుతది. ఆయన నిర్ణయించాడు. ఏంటంటే ఆయన వాక్కు, ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యము కూడా మనిషికిచ్చాడు. మనిషికిచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నేను సర్వాధిపతిని, ఇది నా రాజ్యము, ఇది నా సృష్టి, నా సృష్టిలో నువ్వు బ్రతకాలంటే నువ్వు నా వాక్యానుసారంగా బ్రతకాల్సిందే. నన్ను సంతోషపెట్టడం, నాకు మహిమ తేవటమే నీకు గోల్ అని చెప్పి దేవుడు మనిషికి చెప్తే, మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు? మనిషి తిరుగుబాటు చేశాడు. మనిషి తిరుగుబాటు చేశాడు కాదు, నేను తిరుగుబాటు చేశాను. నేను దేవుని మీద తిరుగుబాటు చేశాను. ఆయన లేడన్నట్టుగా బ్రతకటం మొదలుపెట్టాను. ఆయన మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. నా కోరికలను నెరవేర్చుకుంటూ, నా శరీరాశలను నెరవేర్చుకుంటూ, నేనే రాజుగా, నేనే సర్వాధిపతిగా బ్రతకటం మొదలుపెట్టాను. దేవుని అధికారాన్ని లెక్క చేయలేదు, దేవుని వాక్యాన్ని లెక్క చేయలేదు, దేవుని స్వభావాన్ని కూడా లెక్క చేయలేదు. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడం మొదలుపెట్టాను. మొదలుపెట్టడం కాదు, ఏం జరిగిందంటే మనిషి చూడండి, మనిషి దేవుని వ్యక్తిత్వాన్ని ఎక్కడా చూపించకుండా తను దేవుడి నుంచి వేరైపోవటం మొదలుపెట్టాడు. పాపం చేస్తున్నాడు. దేవుని వాక్యం మరలా మరలా చెప్తుంది, నువ్వు నువ్వు వ్యభిచరించకూడదన్నప్పుడు, లేకపోతే నువ్వు అబద్ధం ఆడకూడదన్నప్పుడు, నువ్వు నరహత్య చేయకూడదన్నప్పుడు, దేవుడు సమస్తము ఏదైతే తన వాక్యంలో చెప్పాడో దానికి విరుద్ధంగా మనం పాపం చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళం. సో చూడండి, మీరు ఊహించండి, బిగ్గర్ పిక్చర్ ఊహించండి. దేవుడు చక్కగా మనల్ని సృష్టిస్తే, మనల్ని చేసి ఆయన సృష్టిలో మనల్ని ఉంచి సమస్తము అనుభవించమంటుంటే మనము అన్నీ ఆయన దగ్గర నుంచి అనుభవించి, ఆయన చేతి నుంచి అనుభవించి ఆయన మీద తిరుగుబాటు చేస్తాం. ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఎవరో తెలుసా? దేవదూతలు. ఆయన మీద తిరుగుబాటు చేసిన దేవదూతలను ఏం చేశాడు ఆయన? పట్టి కటిక చీకట్లో పెట్టి తీర్పు దినం కోసం దాచిపెట్టాడు. ఇప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసిన మనల్ని నిజానికి దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎంత తిరుగుబాటు చేశాము? మన జీవితంలో ఎంత పాపం ఉంది? మన ఆలోచనలో పాపం ఉంది, మన మాటల్లో పాపం ఉంది, మన జీవితం నిండా పాపమే. ఎటు తిరిగినా వేరే వాళ్ళ జీవితాలను పాడు చేసాము. వేరే వాళ్ళ జీవితాలు మనలోకి వచ్చి మన జీవితాలను పాడు చేశారు. అంతా మోసము, అంతా అన్యాయము, అంతా దుర్మార్గము. దేవుని వ్యక్తిత్వము చూపిస్తున్నటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుడు ఒక్కడును లేడు, ఒక్కడైనను లేడు. చూడండి, అంత ప్రేమ కుమ్మరించిన దేవుణ్ణి మనము ప్రేమించి, ఆరాధించి, హత్తుకొని ఆయన కోసం బ్రతకాల్సిన మనము
ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది మనకి. మరణం తర్వాత మరణం. మరణము తాకని గడప లేదు. మరణము తాకని ఇల్లు లేదు. మనిషి చనిపోయిన ప్రతిసారి కూడా మీరు అక్కడ నిలబడి చెప్పాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు, అందుకే ఈ వ్యక్తి చనిపోయాడు. సో ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన మనల్ని దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆన్సర్ చెప్పండి. శిక్షించాలి. ఎంత శిక్షించాలి? ఇప్పుడు చూడండి, మనము చేసిన పాపము ఎవరికి వ్యతిరేకంగా చేసాము? ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కాదు. మనము చేసిన పాపము ఎవరికి వ్యతిరేకంగా చేసామంటే సృష్టికర్త అయిన దేవుడికి వ్యతిరేకంగా చేశాం. ఎవరి వలన సమస్తము కలిగిందో, ఎవరి వలన మనలో జీవం ఉందో, ఎవరి వలన మన కన్నులు చూస్తున్నాయో, ఎవరి వలన మన నోరు మాట్లాడుతుందో, ఎవరి వలన మన కడుపు నిండా ఆహారం తింటున్నామో, ఆయనకు వ్యతిరేకంగా మనము పాపము చేశాము. మనము పాపము చేసిన ఆయన ఎవరంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన నీతి న్యాయములు నిండి ఉన్నటువంటి దేవుడు. ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పాపములు మనం చేస్తే ఆయన మనల్ని ఏం చేయాలో తెలుసా? ఆయన ఉగ్రతను మన మీద కుమ్మరించి, ఒక్కొక్కళ్ళ మీద, నేను అంటుంది అందరి మీదని కాదు, నేను ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను, నీ మీద కుమ్మరించి, ఆయన ఉగ్రతనంతా నీ మీద కుమ్మరించి, ఆయన న్యాయస్థానం ఎదుట నిన్ను తీసుకొచ్చి నీ జీవితం అంతా నీకు చూపించి, నువ్వెన్ని మోసాలు చేసావో, ఎన్ని అబద్ధాలు చెప్పావో, ఎంతమంది జీవితాలు నాశనం చేసావో అవన్నీ నీకు చూపించి నీకు శిక్ష వేసి నిన్నేం చేయాలో తెలుసా? నిన్ను నిత్య నరకానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి యోగ్యుడు కాదని ఆయన డిక్లేర్ చేసి నిన్ను ఎప్పటికీ కనపడకుండా భయంకరమైన చీకటిలో, నరకంలో యుగయుగాలు ఆయనకు వేరైపోయే విధంగా ఆయన ఉగ్రతను నీ మీద కుమ్మరించాలి. ఆయన ఉగ్రతను నీ మీద కుమ్మరించాలి. కుమ్మరించలేదనుకోండి, ఆయన కుమ్మరించలేదనుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే మనం దేవుని యొక్క స్వభావము మనకు బయటకు వస్తుందన్నమాట. బయటకు వస్తుంది. ఆయన గనక నిన్ను పట్టుకొని తీర్పులో నిలబెట్టి నీ మీద తీర్పు ప్రకటించి నిన్ను పట్టుకొని తీసుకెళ్ళి ఆ బాహ్య చీకటిలో పడేసి, ఆ నరకంలో పడేసి నిన్ను ఆయన నుంచి వేరుగా పంపించకపోతే గనక ఆయన ఎవరు కాదో తెలుసా? ఆయన నీతిమంతుడు కాదు, ఆయన న్యాయవంతుడు కాదు. సో ఆయనలో ఉన్నటువంటి నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు అనేటువంటిది ఏమడుగుతుందో తెలుసా? నా సృష్టిలో ఉంటా, నాది అనుభవిస్తా, నాది తింటా, నా స్వరూపంలో చేయబడి నా వలన కలిగి నా మీద తిరుగుబాటు చేశాడా, ఇతను పట్టుకొని ఈ ఉగ్రత వైపు పడేయండి అని చెప్పి ఆయన ఉగ్రుడై ఉండాలి. ఆ ఉగ్రత మన మీద, ఒక్కొక్కరి మీద కుమ్మరించాలి. కుమ్మరించలేదనుకోండి, మనం వెంటనే ఒక ప్రశ్న అడుగుతాం. ఏమని అడుగుతామంటే, నువ్వు అన్యాయస్తుడు అంటాం. ఏమంటాం మనం ఆయన్ని? నువ్వు అన్యాయస్తుడివి. ఎందుకు అన్యాయస్తుడు అంటే, ఎంత పాపము నీ కళ్ళ ముందు జరుగుతున్నా, ప్రతి ఒక్కడు కూడా ఎంత పాపము చేస్తున్నా, నువ్వు వాళ్ళందరినీ క్షమించావంటే మాత్రం నీ స్వభావానికి విరుద్ధం. నీ స్వభావానికి ఇది విరుద్ధం. నువ్వు చేయలేవు అట్లా. నిజమైన దేవుడు అలా చేయలేడు. నిజమైన దేవుడు ఎదురుగా అంత పాపం కనపడుతున్నా ఏం పాపం లేదులే అని చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడు అసలు? అవుతాడా దేవుడు? ఆయన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఆయన నన్ను అడుగుతుంది ఏమనంటే, ఆయన ఉగ్రతను నా మీద కుమ్మరించమని. డానియేల్ సూర్య మీద నువ్వు నీ ఉగ్రత కుమ్మరించాల్సిందే. అతను ఎలాంటి వ్యక్తి అనుకుంటున్నావు? ఎంత భయంకరమైన వ్యక్తి అనుకున్నావు? ఏం చేశాడు అనుకుంటున్నావు? అసలు నీకు అవన్నీ చూపించి ఆయన ఏమంటాడంటే, నేను నీ మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. నా పరిశుద్ధమైన దేవుడు వాక్యాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు కాబట్టి నా ఉగ్రతను నీ మీద కుమ్మరిస్తాను. సో ఆయన ఉగ్రుడై ఉగ్రతను నా మీద కుమ్మరించడానికి రెడీ అవుతున్నాడు. రెడీ అవుతుంటే దేవునిలో ఆయన స్వభావంలో ఇంకొక లక్షణం కూడా ఉంది. అదేంటంటే, నా స్వరూపంలో చేసుకున్నాను డానియేల్ సూర్యని. నేను ప్రేమించాను కదా, అతనంటే నాకు ఇష్టం. నేను ప్రేమించాను. అతన్ని నేను ఎలాగైనా కాపాడాలి. నా కృప, నా కనికరము, నా దయ, నా జాలి అతనికి నేను చూపించాలి.
నేను కృప గలవాడినని. నా కృపను గురించి డానియేల్ సూర్య ఎలా పాడతాడు? నేను గనక ఉగ్రత కుమ్మరించి నరకానికి పంపించేసాననుకోండి, నరకంలో ఉండి ఏమంటాడు? దేవుడు ఉగ్రుడు, దేవుడు ఉగ్రుడు, దేవుడు ఉగ్రుడు, దేవుడు ఉగ్రుడు. దేవుడు ఉగ్రుడనే చచ్చిపోతాడు కదా! దేవుడు ఉగ్రుడనే చనిపోతాడు. నా మహిమలో ఉన్నటువంటి నా లక్షణాలను తను ఎప్పుడు కొనియాడగలడు? అతను అయ్యో! నువ్వెంత కృప గలవాడు, అయ్యో! నువ్వెంత జాలి కనికరం గలవాడు, నువ్వెంత ప్రేమ గలవాడు అని ఏ రోజైనా పాడగలడా? ఏ రోజైనా ప్రకటించగలడా? ఏ రోజైనా చెప్పగలడా? ఆయన లోపల ఆ ప్రేమ లోపల నుంచి పొంగుతుంది. ఆ ప్రేమ పొంగుతూ ఏమంటుందంటే, అయ్యో! నేను డానియేల్ సూర్యని రక్షించాలి, కనికరం చూపించాలి, దయ చూపించాలి, జాలి చూపించాలి. తనను నేను కాపాడాలనుకుంటున్నాను. తనను కాపాడాలంటే ఏం చేయాలి? తనను కాపాడాలంటే ఏం చేయాలి? తనేమో పాపి, తనేమో నరకానికి యోగ్యుడు, తనేమో ఉగ్రతకు యోగ్యుడు. అయ్యో! ఇంకొక వైపు నుంచి దేవుడు ప్రేమ ఏమంటుందంటే, నువ్వు ఆయన మీద కనికరం చూపించు, ఆయన మీద జాలి చూపించు, ఆయన రక్షించు. మూర్ఖుడు, లేకపోతే తెలియని వాడు, దుష్టుడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఆ జ్ఞానం లేనివాడి మీద నీ ఉగ్రత కుమ్మరిస్తావా అని ఇంకొక వైపు నుంచి తన ప్రేమ తన లోపల ఏం చేస్తుంది దేవుడిని? ఏమంటుంది దేవుడిని? లేదు లేదు, నువ్వు నువ్వు తన మీద కనికరము చూపించాల్సిన. మీరు గుర్తుపెట్టుకోండి. సిలువకు కారణం మీరనుకుంటున్నారేమో. సిలువకు కారణం నేననుకుంటున్నాను. ఓ నా వలన సిలువ జరిగింది అని మనం అనుకుంటున్నామేమో. దయచేసి మీరు అది తీసేయండి మనసులో నుంచి. సిలువకు కారణము దేవుని స్వభావంలో ఉన్న 2 లక్షణాల మధ్య ఘర్షణ. దేవుని స్వభావంలో ఉన్న 2 లక్షణాల మధ్యలో జరిగినటువంటి ఘర్షణ. మొదటి లక్షణము ఆయన ఉగ్రత. నీతిమంతుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు ఉగ్రత ఒక సైడ్ నుంచి ఉగ్రత కుమ్మరించమంటుంటే, ఇంకొక సైడ్ నుంచి ఏమంటుంది? లేదు లేదు, నేను ఇతన్ని కనికరించాలి, ప్రేమ చూపించాలి, జాలి చూపించాలి. ఆయన స్వభావంలో ఉన్న ఈ 2 లక్షణాల మధ్య జరిగిన ఘర్షణకు సొల్యూషనే క్రాస్. సిలువ దీంట్లో నుంచి పుట్టినటువంటిదే సిలువ. సిలువ దేవుడు హృదయంలో పుట్టింది, మన హృదయంలో పుట్టలేదు. ఆయన ఈ 2 చేయాలనుకుంటున్నాడు. ఇది చేయాలనుకుంటున్నాడు, ఇది చేయాలనుకుంటున్నాడు. ఇది చేయకపోయినా దేవుడు కాదు, ఇది చేయకపోయినా కూడా దేవుడు కాదు. దేవుడు ఏమంటాం అప్పుడు? ఇది ప్రేమించలేదనుకోండి, కనికరము జాలి చూపించలేదండి, ఏమంటాము? ఈ దేవుడు ఉగ్రుడు మాత్రమే అని చెప్తాం. యుగయుగాలు నిత్యము నేను అదే మాట్లాడతాను. దేవుని హృదయంలో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణకు సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? దేవుని కుమారుడు అన్నాడు, తండ్రి నేను వెళ్తాను, తండ్రి నేను వెళ్తాను. డానియేల్ సూర్య మీద మీరు కుమ్మరించాలనుకున్న ఉగ్రత అంతా కూడా మీరు కుమ్మరించాల్సిందే. ఎందుకంటే మీరు నీతిమంతుడు, మీరు న్యాయవంతుడు. తండ్రి కాకపోతే ఆ ఉగ్రత నేను తీసుకుంటాను అంటే డానియేల్ సూర్య చేసిన ప్రతి పాపము కొరకు మీరు నన్ను శిక్షించండి, తన్ను వదిలేయండి, తన మీద కనికరం చూపించండి, తన మీద జాలి చూపించండి, తన మీద ప్రేమ చూపించండి. ఆ సెక్షను నేను తీసుకుంటాను ప్రభువా, ఆ మీద కృమ్మరించండి. చూసారండి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు సిలువలో కనపడుతున్నటువంటి దేవుని స్వభావం ఏంటంటే, దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత 2 ఒకే చోటకు వచ్చి కలిసినాయి అనుకోండి, అది మనల్ని కరెక్ట్గా సిలువ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. సిలువ యొక్క అవసరము దేవుని స్వభావంలో జరిగిన ఘర్షణకు సొల్యూషన్. కానీ మన రక్షణ అనేటువంటిది అఫ్కోర్స్ బై ప్రోడక్ట్, మన రక్షణ అనేటువంటిది బై ప్రోడక్ట్. కానీ ఇప్పుడు చూడండి, ఏ దేవుడైనా మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఏ దేవుడైనా, నిజమైన దేవుడు మనుషుల పాపములను శిక్షించకుండా క్షమించాడు అనుకోండి, దేన్ని కాంప్రమైజ్ చేశాడు? దేన్ని కాంప్రమైజ్ చేశాడో చెప్పమంటారా? తన వ్యక్తిత్వాన్నే కాంప్రమైజ్ చేశాడు. ఇక అసలు దేవుడు ఎలా అవుతాడు? నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే నీ వ్యక్తిత్వాన్నే నువ్వు పక్కన పెట్టేసావంటే, నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి యాక్షన్స్ తీసుకున్నావంటే, నువ్వు దేవుడు ఎలా అవుతావు? దేవుడినిగా ఉండటానికే అర్హత పోగొట్టుకుంటావు నువ్వు అప్పుడు. ఎందుకంటే నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా నువ్వు పనులు చేస్తున్నావు కాబట్టి. చూడండి, అందుకే నేను చెప్తాను, సిలువ యొక్క అవసరము నిజంగా సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ నిజంగా దేవుడు ఎవరో మనకు అర్థమవుతారు అనమాట. సో నేను చెప్తుంది ఏంటంటే, ఆయన సిలువ దగ్గరికి
దేవుని కుమారుడు ఏమన్నాడు? నేను వెళ్తాను ప్రభువా, ఒక్కొక్కరి స్థానంలో నేను మరణిస్తాను. నేను పాపం లేనివాడిని, నేను నిర్దోషిని. కానీ డానియేల్ సూర్య స్థానంలో నేను పాపం అవటానికి ఇష్టపడుతున్నాను. సో ఫస్ట్ పాయింట్ అండ్ ద వెరీ ఫస్ట్ పాయింట్, సిలువ మనకు నేర్పించేది ఏంటంటే ఆయన స్వభావము, దేవుని స్వభావము. దేవుని స్వభావాన్ని మనకు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు చాలా రిఫరెన్సెస్, అంటే నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను మీకు బ్యాకప్ చేయాలి అంటే సపోర్ట్ చేయాలి. నేను ఆర్గ్యూ చేస్తున్నాను కదా! నేనేమంటున్నానంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతేకాదు ఆయన ఉగ్రతని కుమ్మరించాలనుకుంటున్నాడు అనేటువంటి నేను రెండూ మాట్లాడుతున్నాను. ఈ దేవుని వాక్యము మరలా మనకు తెలియజేస్తుంది. చూడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. సో ఆయనను పంపించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ప్రేమే కదా! ప్రేమ కదా! ఆయన ప్రేమించాడా లేదా? మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కుమారుడిని మన కొరకు పంపించాడు. సో అంతేకాదు ఆయన కుమారుడు మన స్థానంలో నిలబడి తన మరణాన్ని అనుభవించాడా? మరణాన్ని అనుభవించాడు. మరణాన్ని అనుభవించాడు కాబట్టి దేవుని ఉగ్రతనంతా కూడా ఆయన తీసుకున్నాడా లేదా? ఆయన దేవుని ఉగ్రతను తీసుకున్నాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదవండి, మీకు తెలుస్తుంది కదా ఆయన ఉగ్రతను తీసుకున్నాడో లేదో తెలుస్తుంది. మీరు న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడికి వచ్చినా కూడా ఆయన దేవుని గొర్రెపిల్లగా దేవుని ఉగ్రతను ఆయన మీదకు తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు. తను ఉగ్రతనంతా భరించినటువంటి వాడుగా మనం చూస్తాం. సో మనము డీటెయిల్డ్ రెఫరెన్సెస్లోకి వెళ్ళొచ్చు, ఎక్స్పోజిషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ నేను మీరు పాయింట్ అర్థం చేసుకోవాలని నేను పాయింట్ మీద ఎక్కువ టైం ఉంటున్నాను. ఎక్స్పోజిషన్ చేయొచ్చు మనం రెఫరెన్సెస్లోకి వెళ్ళిపోయి. కాకపోతే పాయింట్ మీకు వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే సిలువ మనకు ఏం చెప్తుందంటే దేవుని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. చూడండి, దేవుని కుమారుడు రాకపోతే గనక దేవుడు మనిషిని క్షమించగలడా? ఆన్సర్ నో. క్షమించాడు అనుకోండి, ఆయన దేవుడే కాదు అసలు. నేను అందుకే చెప్తున్నాను, ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నప్పుడు ఆయన చెప్పింది సత్యము. సిలువ ఇంకా ఎక్కడా లేదు భూమి మీద. సిలువ ఇక్కడే ఉంది. సిలువ ఎందుకు ఉందంటే సిలువలో మాత్రమే నిజమైన దేవుడుగా కనిపిస్తాడు, ఇంకెక్కడా కనిపించడు. సో కాబట్టి దయచేసి మీరు సిలువని ఆ దృక్పథంతో మీరు చూడండి. ఏంటంటే ఓ దేవుడు ప్రేమ, దేవుని యొక్క ఉగ్రత, దేవుని శిక్ష రెండు కలిసి వచ్చినాయి కాబట్టి సిలువలో దేవుని కుమారుడు నా కొరకు మరణించాడు. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సిలువలో దేవుని కుమారుడు మరణించటం వలన నాకు ప్రాయశ్చిత్తము జరిగింది. ప్రాయశ్చిత్తము లేకపోతే పాప పరిహారము అనండి. ప్రాయశ్చిత్తము అనొచ్చు, లేకపోతే పాప పరిహారము అనొచ్చు. మనము దీన్ని ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటాం. ఏమంటామంటే ఇంగ్లీష్లో దీన్ని అటోన్మెంట్ అంట. పాప పరిహారము. ఇప్పుడు దేవుడు లక్షణం చూపించింది సిలువ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్ణించాను ఎలా దేవుడు లక్షణాలను చూపించిందో సిలువ. కానీ ఇప్పుడు ఇంకొక లెవెల్ కిందకు వచ్చాము. యాక్చువల్గా ఈ నిర్దోషి అయినటువంటి దేవుని కుమారుడు సిలువలో మరణించటం వలన వ్యక్తిగతంగా నాకేం జరిగింది అని అడిగితే ఆన్సర్ ఏంటంటే నీ పాపాలకు పరిహారము జరిగింది. పాప పరిహారము అనే మాట అనొచ్చు, లేకపోతే పాప ప్రాయశ్చిత్తము అనే మాట కూడా అనొచ్చు. పాప ప్రాయశ్చిత్తము లేకపోతే పాప పరిహారం అంటే నువ్వు చేసిన ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము సిలువలో దొరికింది, పరిహారము సిలువలో దొరికింది. అంటే అర్థం ఏంటంటే నువ్వు అనుభవించాల్సినటువంటి శిక్ష అంతటిని కూడా ఎవరో తీసుకొని దేవుని కుమారుడు తీసుకొని ఆయన నీకు పరిహారమును కలుగు చేశాడు. మనము దేవుని వాక్యంలో ఈ సత్యము చాలా చోట్ల చూడొచ్చు. అంటే నీ స్థానంలో నీ పాపమును ఇంకొక ఆయన తీసుకొని ఆ పాప పరిహారాన్ని చేశాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము నేను ఎక్స్పోజిషన్ చేశాను, మొత్తం వర్స్ బై వర్స్ చేశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అక్కడ మనము
మనం చూస్తాం ప్రాయశ్చిత్తం ఎలా చేశాడు, పాప పరిహారం ఎలా చేశాడు అంటాడు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి 6వ వచనంలో అంటాడు, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనము ఎటోన్మెంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తము సిలువ ద్వారా చేశాడు. సిలువలో దేవుని కుమారుని మరణం ద్వారా మనకు ప్రాయశ్చిత్తము దొరికింది అనేటువంటిది మనం మరలా మరలా చూస్తామన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చదువుతాం. ఏమంటామంటే, కావున ప్రజల పాపములకు పరిహారము చేయుటకై అనే మాట ఉంటుందన్నమాట. కావున ప్రజల పాపములకు పరిహారము, ఆ పరిహారం అనే మాట ఉంది కదండి, అదే పాప పరిహారము అంటే అర్థం ఏంటంటే, పాపములకు శిక్ష అనుభవించి ఆ పాపములను మన అకౌంట్లో నుంచి తీసేయటం అన్నమాట. పాప పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను అనే మాటని మనం చూస్తాము. అంతేకాదు, మనము 1 యోహాను రాసిన పత్రిక చదువుతా ఉన్నాం కదా. 1 యోహాను 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసాం. ఆయన ఏమంటాడంటే 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనే మాట నేను అంటాను మొదటి పాయింట్లోకి వెళ్ళిపోయింది. శాంతికరము అంటే ఏంటి? దేవుడు ఉగ్రతను అనుభవించినవాడు, దేవుడిని శాంతింపజేసినవాడు. అది మొదటి పాయింట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉగ్రతను తీసుకున్నవాడు అనేటువంటిది చెప్పాను. కానీ అక్కడ వాడిన మాటకు శాంతికరుడు మాత్రమే కాదు, కింద ఫుట్ నోట్ ఏమనుంది? ఏమనుంది? ప్రాయశ్చిత్తము. ఆయన మనకు పాప ప్రాయశ్చిత్తమై అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆ పాపములకు శిక్ష అంతటిని కూడా, మన పాపములకు కావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన తీసుకొని పరిహార వెలను ఆయన చెల్లించిన వాడిగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుణ్ణి పంపెను. ఆ ప్రాయశ్చిత్తము అనే మాట మనం చూసాం కదా. ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తము అంటే అటోన్మెంట్. సో రెండోది, దేవుని కుమారుని యొక్క సిలువ నా కొరకు వ్యక్తిగతంగా నెరవేర్చింది ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు ఎవరో చూపించింది సిలువ. రెండవది నాకు పాప పరిహారమును కలుగజేసింది. సిలువ నాకు పాప పరిహారము కలుగజేసింది. సిలువ లేకపోతే పాప పరిహారము లేదు. సిలువ లేకపోతే పాప పరిహారము లేదు. సో ప్రాయశ్చిత్తం లేదు. బేసికల్గా ప్రాయశ్చిత్తము లేకుండా మనకు పాపాలకు క్షమాపణ దొరకదు. కాబట్టి పాప పరిహారము, ప్రాయశ్చిత్తము అనేటువంటిది సిలువ చేసింది. మూడవ పాయింట్, మనకు నిత్య విమోచనను సంపాదించింది. మూడోది, సిలువ ఏం చేసింది? మనకి నిత్య విమోచనను. విమోచన మాత్రమే కాదు, మనము దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఆయన సంపాదించిన విమోచన నిత్య విమోచన అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చదివితే కనుక, ఆయన తన స్వరక్తమిచ్చి అంట మనకు నిత్య విమోచనను సంపాదించాడంట. 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు చదువుతాము. తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది అయిన పరిపూర్ణమైనదని గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. సో నిత్య విమోచన అనేటువంటిది ఆయన రక్తము ద్వారా సంపాదించాడు. అంటే అర్థం ఏంటంటే, సిలువే మనకు నిత్య విమోచనని సంపాదించింది. సో నిత్య విమోచన. ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, అసలు విమోచన అంటే ఏంటి చెప్పండి పాస్టర్ గారు. రిడమ్షన్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. అటోన్మెంట్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిడమ్షన్. విమోచన. విమోచన అంటే అర్థము ఏంటి? విమోచన అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక శక్తి కింద ఉన్నప్పుడు ఆ శక్తి కింద ఉన్న వ్యక్తిని విడిపించటానికి కట్టేటువంటి వెల కట్టి ఆ వ్యక్తిని విడిపించటాన్ని మనం ఏమంటామంటే విమోచన అంటాము. సో ఈ విమోచన, ఈయన సంపాదించిన విమోచన నిత్య విమోచన అంట. ఎలా సంపాదించాడంట? అసలు ఎవరి కింద మనం ఉన్నామంట? ఏ శక్తి కింద ఉన్నామంట మనము? దేవుని వాక్యం మరలా మరలా చెప్పేది ఏంటంటే, మనము పాపపు శక్తి కింద ఉన్నాము, మనము అంధకార రాజ్యంలో ఉన్నాము, మనము సాతానుని శక్తి కింద బ్రతికాము.
మన ఇష్టానుసారంగా మన కోరికలు నెరవేర్చుకుంటూ నిస్సహాయులుగా వాడి కంట్రోల్‌లో ఉన్నటువంటి మనల్ని ఈయన యొక్క మరణము, సిలువలో ఈయన మరణించిన మరణము మనకు దేనిని సంపాదించి పెట్టిందంట? విమోచనను సంపాదించి పెట్టిందంట. అంటే అర్థమేంటి? దుష్టుడి చేతుల్లో నుంచి మనల్ని విడిపించాడు. అంధకార రాజ్యంలో నుంచి మనల్ని విడిపించాడు. పాపపు శక్తి నుంచి విడిపించాడు. పాపం యొక్క పనిష్మెంట్ నుంచి గూడా మనల్ని విడిపించాడు. అంటే మనం పాపముతో ఏ సంబంధం లేకుండా మన దగ్గరికొచ్చి మనల్ని పట్టుకొని, మనల్ని ఎత్తుకొని ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి కారణము సిలువంట. సిలువలో మనకు నిత్య విమోచన ఆయన సంపాదించాడు అనేటువంటిది మరలా మరలా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో ఆయన మరణముకు, విమోచనకు సంబంధాన్ని చూస్తాం మనం. 7వ వచనంలో ఏమంటాడు చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు, రక్తం వలన అంటే అర్థమేంటి? సిలువ. సిలువ వలన మనకేమొచ్చిందంట? విమోచనము అన్నాడు. విమోచనము అని ఒక మాట అన్నాడు అక్కడ. విమోచన అంటే ఏంటంటే అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. అంటే విమోచనలో ప్రాముఖ్యమైన యాస్పెక్ట్ ఏంటంటే ఆయన మనల్ని విడిపించటం మాత్రమే కాదు, ఏ శక్తి కిందైతే ఉన్నామో దాన్ని క్షమించాడంట. అంటే పాప క్షమాపణ కూడా దాంట్లో భాగమే. పాప క్షమాపణ కూడా ఉంది. అనగా అని వివరిస్తున్నాడు కదా! విమోచన అంటే ఏంటంటే పాప క్షమాపణ మనకు జరుగుతున్నది అనేటువంటి మాటని మనము చూస్తాం. ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్స్ అంటాం కదా! మన పాపములు క్షమించబడింది కూడా సిలువలోనే. నువ్వు చేసిన ప్రతి పాపము సిలువలో దేవుని కుమారుడు తన ప్రాణం పెట్టి క్షమించాడు అన్నట్టు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం 13వ వచనం నుంచి చదివితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయనంట మనల్ని విడిపించాడంట. అంతేకాదు ఆ కుమారుల్లో మనకు విమోచన ఉందంట. ఆ విమోచన ఏంటంటే మనకు పాపక్షమాపణ కలుగుచున్నది. సో, మనకు విమోచన, నిత్య విమోచనతో వస్తున్నటువంటి ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే పాప క్షమాపణ. మన పాపములన్నీ గూడా ఆయన కుమారుడు సిలువలో మరణించటం వలన క్షమించబడుతున్నాయంట. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. పాపాలను క్షమించటమే గాదు, పాపం యొక్క శక్తి నుంచి గూడా మనల్ని బయటికి విడుదల జేస్తున్నాడు. విడుదల అనేటువంటి మాట అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి, పాప సంబంధమైన రాజ్యంలో నుండి మనల్నందరినీ విడుదల చేయటానికి కూడా కారణము ఏంటంటే నిత్య విమోచన. మనం ఫస్ట్ పీటర్‌లో కూడా చూసాం. యాక్చువల్‌గా ఈచ్ వన్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. అండ్ నేను మాట్లాడుతున్న అటోన్మెంట్ ఈజ్ వన్ టాపిక్ అండ్ రిడెంప్షన్ ఈజ్ వన్ టాపిక్. కానీ మీరు చూడండి, మనము మొదటి పేతురు మొదటి అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ మాట అంటాడు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గానీ, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకము గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగరా అన్నాడు. అంటే రక్తము చేత విమోచించబడటం అంటే ఏంటి? సిలువ ద్వారా విమోచించబడటమే కదా! రక్తము దేన్ని సూచిస్తుంది? సిలువనే సూచిస్తుంది. అంటే మనకు విమోచనకు కారణము సిలువే కదా! సిలువ వలన మనకేం జరుగుతుంది? విమోచించబడుతున్నాం. మీరు జాగ్రత్త చూడండి. సిలువ వలన ఇప్పుడు నేను చెప్పిన బ్లెస్సింగ్స్ మీరు చూసారనుకోండి. సిలువలో దేవుని కుమారుడు చనిపోవటం వల్ల నాకేం జరిగింది? నీకేం జరిగిందంటే నువ్వు దేవుడెవరో అర్థం చేసుకున్నావు. నంబర్ 1. నంబర్ 2, నీ పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము జరిగింది. నంబర్ 3, నీకు ఏం జరిగింది? విమోచన, నిత్య విమోచన జరిగింది. అంతేకాదు పాప క్షమాపణ కూడా జరిగింది. నీ పాపాలకు శిక్ష అనుభవించాడు అనేటువంటిది అటోన్మెంట్. క్షమించాడు అనేటువంటిది విమోచన. విమోచనలో భాగమేంటి? ఆయన శిక్ష భరించడం మాత్రమే కాదు, వాటిని క్షమించేశాడు. నీ పాపాలను క్షమించేశాడు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన శత్రువుని తన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు సిలువ ద్వారా. దేవుడి యొక్క శత్రువుని సిలువ ద్వారా తన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. ఒక్కొక్క స్టెప్ మనకి ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ స్టెప్‌లో ఆయన నా మీద ప్రేమ చూపించాడు. రెండో స్టెప్‌లో ఆయన నా పాపములకు తన కుమారుడిని శిక్షించి నాకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుందండి? ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళకి నేను హాని చేశాననుకోండి, దానికి ప్రాయశ్చిత్తం చేయటం అంటే ఏంటి? ఎంతైతే హాని చేశానో అంత హాని తిరిగి వెనక్కి నేను ఇచ్చేసేయాలి. అదే కదా ప్రాయశ్చిత్తం అంటే. అవునా కాదా? మరి అది ఎవరు చేశారు? నువ్వు చేసిన పాపాలన్నిటికి ప్రాయశ్చిత్తం నువ్వు చేసావా? సిలువ చేసిందా?
సిలువే చేసింది. అంతేకాదు నువ్వు ఒక అంధకార సంబంధమైన రాజ్యంలో చీకట్లో పాపం చేసుకుంటా బ్రతుకుతున్న నిన్ను వచ్చి వెలకట్టి అమూల్యమైన తన రక్తం అనేటువంటి వెలకట్టి నిన్ను అక్కడి నుంచి విడిపించింది ఎవరు? ఆయనే కదా! సో, దాన్ని మనం విమోచన అంటాం. విమోచనకు ఆధారము సిలువ. ప్రాయశ్చిత్తమునకు ఆధారము సిలువ. దేవుని స్వభావం అర్థం చేసుకోవటానికి సెంటరు సిలువ. సో, అట్‌లీస్ట్ 3 పాయింట్లు మనకు అర్థమైంది. నాలుగో పాయింటు ఏంటంటే, దేవుని నీతిని సంపాదించిందంట సిలువ. దేవుని నీతిని సంపాదించింది. సో, ఈ మాట నిజానికి నేను మీకు వివరించాల్సిన అవసరము లేదు. దేవుని నీతిని. ఇప్పుడు చూడండి, దేవుడు నా పాపములన్నీ క్షమించటము ఒక సైడు. ఇంకొక సైడు నేను దేవుడితో నిత్యము నివాసం ఉండాలంటే నా పాపములు క్షమించబడితే సరిపోదు. నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. నేను నీతిమంతుడిగా తీర్చబడాలి. దాన్నే మనము దేవుని నీతి అంటాం. దేవుని నీతి అంటాం. అంటే నేను చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించడం ఒక సైడ్ ఆఫ్ ద క్రాస్. రెండో సైడ్ ఆఫ్ ద క్రాస్ ఏంటంటే, ఆయన మన పాపముల నిమిత్తము తన ప్రాణం పెట్టడం వలన ఆయన తన నీతిని కూడా మనకు ఆపాదించగలుగుతున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి, మనము నీతిమంతులం అవటానికి కారణం కూడా సిలువే. ఈ పాయింట్ నేను 2 వర్సెస్ మీకు చూపించి ముందుకెళ్తాను. ఎందుకంటే దేవుడి నీతి పుస్తకమే రాశాను కాబట్టి ఈ పాయింట్ నేను మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరము లేదు. మీరు దేవుని నీతి పుస్తకం చదివారనుకోండి, మీకు వెంటనే అర్థమవుతుంది. దేవుని నీతి లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుడిని చూడలేడు, దేవుని సన్నిధికి వెళ్ళలేడు, దేవునితో సహవాసం చేయలేడు. సో దేవుని నీతి దేవుని దగ్గరే ఉంది, నా దగ్గర లేదు. ఆయన దగ్గర ఉన్నది నా దగ్గరికి ఎలా వస్తుంది? ఆయన దగ్గర ఉన్నది నీ దగ్గరికి రావాలంటే ఆయనే రావాలి. ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా నీకు నీ పాప క్షమాపణ, పరిహారము, ప్రాయశ్చిత్తము, విమోచన చేయటం మాత్రమే కాదు, కానీ తన నీతిని కూడా నీకు ఆపాదించడానికి కారణము సిలువే. నీ పాప క్షమాపణ, పరిహారం జరగకుండా నీతిని ఆపాదించడం జరగదు. సో ఇది జరగాలంటే ఇది జరగాలి. ఇది కంప్లీట్ అయితేనే కానీ నెక్స్ట్ది లైన్లోకి వస్తుంది అనమాట. సో ఆయన ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాడంట. నీతిమంతులుగా తీర్చడానికి కారణం కూడా సిలువేనంట. ఇప్పుడు మీరు వెంటనే నన్ను ఏమడుగుతారంటే, ప్రూవ్ ఇట్. ఏమడుగుతారు మీరు నన్ను? ప్రూవ్ ఇట్ అంటే కదా, ప్రూవ్ ఇట్. సో 2 Corinthians 5:21, 5వ అధ్యాయము 21వ వచనం ఏముందండి? ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎక్కడ దేవుడు మన కోసం ఆయన్ని పాపముగా చేశాడు? ఎక్కడ? సిలువలో. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. దిస్ ఈజ్ టేకింగ్ డైరెక్ట్లీ టు ద క్రాస్. సిలువలో ఆయన పాపమెరుగని ఆయన పాపమైపోయి మనకు దేవుని నీతిని ఆపాదించాడు. ఇంకొక రెఫరెన్స్ కూడా నేను చూపిస్తాను మీకు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, ఇందాక ఆల్రెడీ చదివాము, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దానికి ఆధారం ఏంటి? పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. ఇది క్రాస్ అండి. క్రాసు అంటే మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆధారము దేవుని కుమారుడు సిలువలో కరుణాధారముగా దేవుడు చూపించడమే. కరుణాధారము అనే మాట ఉంది కదండి. కరుణాధారము అనే మాట వెనకాల ఉన్న మాట ఏంటంటే మర్సీ సీట్ అంటాం కదా. మనము మందసము పైన కరుణాపీఠం ఉంటుంది కదా. కరుణాపీఠము కెరూబుల మధ్యలో కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠము మీద దేవుడు మహిమలో ఉండేవాడు కదా. కరుణాపీఠము మీద ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాని మీద రక్తము చిలకరిస్తాడు కదా. అది కరుణాపీఠము అనేటువంటిది. ఇక్కడ ఆయన అంట కరుణాధారముగా ఆయనను దేవుడు ఎక్కడ చేసాడు? ఇదంతా ఆయన రక్తం ఎక్కడ చిందించబడింది? ఆయన ఎక్కడ కరుణాధారం అయ్యాడు? ఆయన అక్కడ కరుణాధారం అయ్యాడు కాబట్టి
మనకు దేవుడు నీతిని ఆపాదిస్తున్నాడంట, మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడంట. చూడండి, మరలా చెప్తున్నాను, మీరు పాప క్షమాపణ లేకపోతే విమోచన జరిగింది, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని వలె నీతిమంతుడిగా కాకుండా దేవునితో ఎలా సహవాసం చేస్తావు? నువ్వు చేయలేవు కదా. అంటే దేవుని నీతి నీకు కావాలి కదా. దేవుని నీతి నీకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? సిలువలోనే దొరుకుతుంది. సిలువే మన నీతికి ఆధారము. మనం వెళ్తుంది మన నీతి వల్ల దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. నీతిమంతుడైన దేవుని కుమారుడు సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టే మనకు ప్రాయశ్చిత్తము, విమోచనతో పాటు ఏం దొరికిందంట? దేవుని నీతి కూడా దొరికిందంట. ఐదోది, అంతేకాదు, మనకు దేవుడితో సమాధానము దొరికింది. దేవుడితో మనకు సమాధానము దొరికింది. సిలువ మనల్ని, మరలా చెప్తున్నాను, సిలువ దేవునితో మనల్ని సమాధానపరిచింది. ఈ మాట చాలాసార్లు ఉంది దేవుని వాక్యంలో. అంటే క్రాసు నన్ను దేవుడితో సమాధానపరిచింది. ఇంతకుముందు దేవుడితో నాకు సమాధానం లేదు. ఎందుకు లేదు? నేను ఆయనకి శత్రువుగా బ్రతికాను. ఆయన మీద తిరుగుబాటు చేసి బ్రతికాను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని కుమారుడు నా కొరకు ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నాడో, దేవుని ఉగ్రతను ఆయన మీదకు తీసుకున్నాడో, దేవుణ్ణి శాంతింపచేశాడో, శాంతికరుడు అనేటువంటి మాటను కూడా మనం చదివాం, శాంతింపచేశాడో, అంతేకాదు నన్ను విమోచించి నాకు తన నీతిని ఇచ్చాడో, నాకు తన నీతిని ఇవ్వగానే సిలువ ద్వారా దేవుడు చేస్తున్న ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, నన్ను దేవుడితో సమాధానపరుస్తున్నాడు. పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నా చేయి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇదిగో తండ్రి, నీ కుమారుడు ఎవరైతే నీ ఉగ్రత అనుభవించాల్సిందో, ఎవరైతే నరకానికి వెళ్ళాల్సిందో, ఇదిగో నేను తనను విమోచించాను, తనకు పాపపరిహారం దయచేశాను, నేను తనకు నీతిని అనుగ్రహించాను. ఇదిగో తండ్రి, తనని దగ్గరికి తీసుకొస్తున్నాను. దాన్ని మనం ఏమంటామంటే రీకన్సిలియేషన్ అంటాము. సమాధానపరచడం. తండ్రితో మనల్ని సమాధానపరిచింది ఏంటంటే సిలువ అంట. సమాధానపరిచి, నేను యాక్చువల్గా ఎక్స్పోజిషన్లో చెప్పాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటని చూస్తాం. ఏమంటాడంటే, ఆయన సంధి చేసి సమస్తము ఆయనతో సమాధానపరుచుకుంటున్నాడంట. చూడండి, 1వ అధ్యాయం 20వ వచనము, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలనని తండ్రి అభీష్టమాయను. సో సమాధానపరుచుకోవటం అనేటువంటిది దేని ద్వారా జరుగుతుందంట? సిలువ రక్తము చేత సంధి చేసి దేవుడు సమాధానపరుచుకుంటున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు కూడా నేను యాక్చువల్గా ఈ పాయింట్ చెప్పాను. మరలా ఫస్ట్ పీటర్ ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనే మాట ఉందన్నమాట. ఏమని ఉందండి? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. దేవుని యొద్దకు తేవటం ఏంటి మనల్ని? దట్ ఈస్ వాట్ రీకన్సిలియేషన్ ఇస్. రీకన్సిలియేషన్ ఇస్ బ్రింగింగ్ అస్, డ్రాయింగ్ అస్ నియర్ టు గాడ్, ఆర్ బ్రింగింగ్ అస్ నియర్ టు గాడ్. దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు మనల్ని. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని ఉంది. దిస్ ఈజ్ క్రాస్. మనల్ని దేవుడి దగ్గరికి ఎలా తీసుకొస్తున్నాడంటే ఆయన సిలువ ద్వారానే చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన అగైన్ మనల్ని క్రాస్ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనము రీకన్సిలియేషన్ చూస్తాం. 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, చూడండి ఇక్కడ మళ్ళీ ఏముంది? క్రాస్ ఉందా లేదా? మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. మనల్ని సమాధానపరిచింది. ఎలా సమాధానపరిచాడు? శత్రువుని దేవుడితో ఎలా సమాధానపరిచాడంట? సిలువ ద్వారా. ఆ మాట ఏముందంటే ఆయన కుమారుని మరణము ద్వారా అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవుడితో సమాధాన పరిచాడు. ఇది మనం ఏమంటామంటే రీకన్సిలియేషన్ అనేటువంటిది. సంబంధాన్ని పునరుద్ధరించడం, దేవుడితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించడాన్ని మనము రీకన్సిలియేషన్ అంటాం. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి సిలువ నా కోసం ఏం చేసింది అనేటువంటిది. 5 చెప్పాను కదా, ఈ 5 ఒకసారి చూద్దామా? మొట్టమొదటిది ఏంటి? సిలువ దేవుడి స్వభావాన్ని తెలియజేసింది. నంబర్ 2 రెండోది పాప ప్రాయశ్చిత్తము, పాప పరిహారము.
కలుగు చేసింది. అంటే నేను పే చేయాల్సిన పెనాల్టీ ఆయన పే చేశాడు. నేను పే చేయాల్సిన పెనాల్టీ ఆయన పే చేశాడు. తర్వాత విమోచన, పాప క్షమాపణ, రిడెంప్షన్ అండ్ ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్స్. మీలో ఇంకొకటి కూడా ఇక్కడ డౌట్ ఉండొచ్చు. అంటే ఆయన క్షమించిన పాపము నేను ప్రభువుని నమ్ముకునే రోజు వరకు చేసిన పాపాలేనా? లేకపోతే నా జీవిత కాలము నేను చేసిన పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడా? చూడండి, మీరు ఒకవేళ నేను దేవుడిని నమ్ముకున్న రోజు వరకే నా పాపాలు సిలువలో దేవుని కుమారుడు లెక్క అప్పజెప్పాడు. ఆ తర్వాత నుంచి చేసిన పాపాలకి నేనే లెక్క అప్పజెప్తా ఉన్నారనుకోండి, మీరు దేవుడి దగ్గరికి రారు. ఎప్పటికీ రారు. మీకు 5 నిమిషాలు చాలు నరకానికి, మనకు 5 నిమిషాలు చాలు నరకానికెళ్ళిపోవటానికి. మనకెంత టైం కావాలి? ఒకే ఒక ఆలోచన చాలు మనల్ని దేవుడు నరకానికి పంపించటానికి. చెడ్డ ఆలోచన. సో, ఆయన మనల్ని ఎంత క్షమించాడు అంటే, ఆయన మన పాపములను మరి ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడంట. అంత వేదన తన కుమారుడు అనుభవిస్తే, డానియేల్ సూర్య స్థానంలో మళ్ళీ వచ్చి డానియేల్ సూర్యని ఇదేంటి నువ్వు ఇలా చేసావు అంటాడు. అంత ఉగ్రత తన కుమారుడి మీద కుమ్మరించి. అంటే క్షమాపణ సిలువలో ఎలాంటి క్షమాపణ దొరుకుతుందంటే ఫర్ ఎవర్. ఫర్ ఎవర్. ఈజ్ వాషింగ్ అస్ విత్ హిస్ బ్లడ్ ఫర్ ఎవర్. మరలా ఇంకెప్పటికి కూడా నా పాపముల విషయమై మరలా నేను క్షమాపణ అడగొచ్చు. క్షమాపణ అడగాలి కూడా. అడగాలనే దేవుని వాక్యం చెప్తుంది. మన పాపములను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. కానీ దేవుడు మాత్రం నిన్ను క్షమించాడు. నిత్యము ఎప్పటికీ జ్ఞాపకం చేసుకునే విధంగా దేవుడు మనల్ని, మన పాపాలని దేవుని కుమారుడు సిలువ వలన క్షమించాడు. మనం చేసింది ఏం లేదు. మనం చేసిన దానివల్ల ఆయన క్షమించలేదు. అలాగే మనల్ని ఏం చేశాడు ఆయన? నీతిని ఇచ్చాడు. సిలువ ద్వారా మనకు నీతిని ఇచ్చాడు. అంతేకాదు మన సంబంధాన్ని దేవుడితో సమాధానపరిచాడు, పునరుద్ధరించాడు. అంతేకాదు సిలువ ఏం చేసింది తెలుసా అండి? చీకటి శక్తులను అందరినీ, అన్ని చీకటి శక్తుల్ని, సాతానుడి దగ్గర నుంచి, అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్న శక్తి అన్నిటి నుంచి మొత్తం అందరినీ నిరాయుధులుగా చేసి పట్టుకొని తీసుకొచ్చాడంటండి సిలువలో. ఏం చేశాడు? పట్టుకొని సిలువలో వాళ్ళందరినీ నిరాయుధులను చేసి క్యాప్చర్ చేశాడంట సిలువ. మరలా నేను అదే చెప్తున్నాను, మీరు సాతానుడికి కానీ దురాత్మలకు కానీ అంత క్రెడిట్ ఇవ్వకండి. అంత క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిలువ ఆల్రెడీ వాళ్ళందరి డెస్టినీని డిసైడ్ చేసేసింది. ఈ సత్యము నేను చాలా ఎక్స్టెన్సివ్‌గా చెప్పాను కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు. మీరు విన్నారో లేదో తెలీదు, గుర్తుందో లేదో తెలీదు కానీ బట్ కొలోషియన్స్ నేను చదువుతాను. 6వ బ్లెస్సింగ్ అంటే దురాత్మలకు నా మీద ఏ శక్తి లేదు. ఏ దురాత్మకి లేదు. ఏ చీకటి శక్తికి లేదు. మీరు ఆ చీకటి శక్తుల్లో ఎన్నైనా, నేను అందుకే అంటాను, ఎవరైనా ఏదైనా చేయనండి నా మీద, నాకేం అవ్వదు. ఏమంటాను? ఎన్నైనా ఎవరైనా ఏదైనా చేయమనండి. ఏమవ్వదు మనకేమవ్వదు. సాతానుడు వచ్చాడు, సాతానుడు చేశాడు, ఆడికి ఇంకా పనేం లేదు. సాతానుడికి ఎంత మహిమిస్తారనుకున్నారు కొంతమంది, చాలామంది. సిలువలో ఏం చేశాడంట ఆయన? సిలువలో ఏం చేశాడు చూడండి మరలా మీకు చెప్తున్నాను. న్యూ టెస్టమెంట్‌లో క్రాస్ గురించి ప్రాముఖ్యమైన ప్యాసేజెస్‌లో ఇప్పుడు నేను చదవబోయే ప్యాసేజ్ ఒకటి. కొత్త నిబంధన మొత్తంలో కూడా సిలువ గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఇప్పుడు నేను చదవబోయే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాను. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను, మనకు వ్యతిరేకంగా ఉన్న అన్నీ కూడా తుడిచేసాడంట ఆయన. మన పాపములన్నిటినీ తుడిచేసాడంట. మనకు వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని తీసుకెళ్లి మేకులతో సిలువకు కొట్టాడంట. సిలువ కొట్టి తుడిచేసాడంట. అంతేకాదు మనకు అడ్డంకు లేకుండా దానిని వెత్తివేసి మన అపరాధములన్నింటినీ ఎన్ని అపరాధాలను క్షమించాడు? అన్నిటినీ. అంటే ఆయన నమ్ముకోబోయేంత వరకా, చచ్చిపోయేంత వరకా? అపరాధములను అన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. అంతేకాదంట, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులను చేశాడంట. పిల్లలు ఏం చేశాడంట ఆయన? నిరాయుధులు అంటే ఏంటి? వాళ్ళు ఎగరొచ్చు, కేకలు పెట్టొచ్చు, కానీ ఏం చేయలేరు మనల్ని. దే ఆర్ పవర్లెస్. ఇది చేసేస్తాను ఏమైనా మాట్లాడొచ్చు, కానీ వాళ్ళు ఆఖరికి ఏంటి విషయం ఏంటి? ఏం చేయలేరు. దానికి కారణం ఏంటి? సిలువలో. అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా తుడిచివేసి
మన అపరాధములకు సంబంధించిందంతా తీసుకెళ్ళి సిలువలో కొట్టేసి, ఆయన వాళ్ళని ఈ అంధకార సంబంధమైన శక్తులను, ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి మళ్ళీ ఉంది. సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేటుకని అంటే ఎనిమీ టెరిటరీలోకెళ్ళి ఎనిమీని చావు దెబ్బ కొట్టి, అంతేకాదు ఒక్కొక్క సోల్జర్స్ అందరిని పట్టుకొని చైన్‌లేసి తీసుకొని వచ్చాడంట. నిరాయుధులుగా చేయటమే కాదు, వాళ్ళని ఆల్రెడీ ఏం చేశాడంట? బంధించి పట్టుకొని తీసుకొచ్చి బాహాటంగా చూపించాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సిలువలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చీకటి శక్తి యొక్క పవర్ అంతా తీసేసాడాయన. ఎవ్రీ డెమానిక్ పవరు, సేటన్ నుంచి సేటన్ కింద ఉన్నటువంటి మొత్తం హైరార్కీ అంతా కూడా, స్ట్రక్చర్ అంతా కూడా మొత్తం అందరిని నిరాయుధులుగా చేయటమే కదా, అందరిని పట్టుకొచ్చాడంట. పట్టుకొచ్చి బాహాటంగా చేసాడంట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పవర్‌లెస్సు. వాళ్ళ దగ్గర ఇంకా ఏ శక్తి లేదు. సాతాను సంబంధమైన రాజ్యం గురించి మీరు ఎక్కువగా మాట్లాడకుండా సిలువ గురించి మాట్లాడండి. ఎందుకంటే మొత్తము సమస్తము దేవుడు సిలువలోనే చేశాడు గదా! అండ్ ద లాస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఆయన చీకటి శక్తులను సిలువలో జయించడం మాత్రమే కాదంట గానీ, మనము ఇప్పుడు మరి ఎలా బ్రతకాలి? సిలువ ఏం చేసిందంట మనకు నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చిందంట సిలువ. సిలువ ఏం చేసింది మనకి? నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని. నూతన స్వభావం గూడా కావాలి మనకు. ఎందుకంటే చూడండి, సిలువ దగ్గరికి రాకముందు తాగుబోతు, సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత తాగుబోతు ఉండడు. ఎందుకని? ఆ! నూతన స్వ ఆ స్వ పాత స్వభావాన్ని ఏం చేస్తాడంటే దేవుడు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, తీసుకెళ్ళి మన పాత నేచర్‌ని తీసుకెళ్ళి సిలువకు కొట్టేస్తాడంట. కొట్టేస్తాడు కదా! ఆల్రెడీ అయిపోయింది. అందుకే మన పాత స్వభావాన్ని తీసేసి, మనకు నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని గూడా సిలువ దయచేస్తాడు. నిజానికి ఇక్కడే ఉంది ఆ మాట. మనం ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిననుంది. 2వ అధ్యాయం 15వ వచనంలోనే ఉంది గదా! ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిను అనేటువంటి మాట మనము ఇక్కడే చదువుతాం. ఈ మాటతో పాటు ఇంకొక 2 వచనాలు నేను చదువుతాను. దాంట్లో మనకు ఫుల్ క్లారిటీ వస్తది. 1 పీటరు చాప్టర్ 2 అనుకుంటా. 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట చదువుతాను. చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గమనించండి. సిలువకి మన జీవితానికి సంబంధం ఏంటనేటువంటిది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, ఇది కొత్త జీవితం. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. సిలువ ఏం చేస్తుందంట మనల్ని? సిలువ ఏం చేస్తుంది మనకి? ఆయన మన పాపములు విషయమై చనిపోయినప్పుడు మనల్ని నీతి విషయమై బ్రతికించాలని, నీతిమంతులుగా బ్రతకాలని, నూతన జీవితం కలిగి ఉండాలని ఆయన సిలువలో మన పాపములను మోసాడంట. మోయటం ద్వారా మనకు న్యూ లైఫ్‌కి పవర్ ఇచ్చాడంట. ఇప్పుడు నేను కూర్చొని ఈరోజు అరే! పాపం ఏమైపోద్దో అనేటువంటి ఆలోచన లేదు నాకు. అదంతా తీసేసాడు ఆయన. నూతన పవర్ ఇచ్చాడు నాకు. నూతన లైఫ్ ఇచ్చాడు. న్యూ లైఫ్ అండ్ న్యూ పవర్ వచ్చింది నాకు. ఆ పవర్‌తో నువ్వు దేవుడి కోసం బ్రతకాలి అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. అంతేకాదు ఇంకొక వచనం గూడా నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. చాలా ఇంపార్టెంట్ మాట అనమాట. మనము 6వ వచనం 6:6 ఒకసారి చదువుతాను. ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. సో మన ఓల్డ్ నేచర్‌ని దేవుడు ఏం చేసాడు? తీసుకెళ్ళి క్రాస్‌లో కొట్టేసాడు. అంటే మన ఓల్డ్ నేచర్ ఏమైపోయింది ఇప్పుడు? ఈస్ ఫినిష్డ్. మనం న్యూ నేచరు అనుకుందాం. చూడండి, ఇంతకుముందు నేను మరలా తాగుబోతు ఇప్పుడు తాగటం ఎలా మానేస్తున్నాడు అనుకున్నారు? పాత నేచర్‌ని సిలువ కొట్టేసి కొత్త నేచర్‌ని మనకి, నూతన స్వభావాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వ్యభిచారంలో తిరిగి వ్యభిచారం కోసం పరిగెట్టేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన అని, దేవుడి సన్నిధని, సహవాసం అని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నూతన స్వభావము దేవుడు దయచేసాడు. పాత స్వభావాన్ని సిలువలో వేసి కొట్టేశాడు కాబట్టి. అంతేకాదు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, దేవుని కుమారుడిని పోలి కోపము లేని శాంతిపరులుగా ఎలా మారుతున్నారు అంటున్నారు సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళు? ఎలా మారుతున్నారంటే సిలువలో ఆ పవరు ఉంది. సిలువ మన కోసం అది చేస్తుంది కాబట్టి. సిలువ దగ్గరికి వచ్చి శాంతిపరుడు,
నీతిమంతుడు, నెమ్మదిగా అవ్వని వ్యక్తి ఎవరు ఉండరు సిలువ దగ్గరికొచ్చి. సో, మీరు ఈ 7వ ఆశీర్వాదాన్ని గూడా మనమందరము అనుభవించాలి. నూతన స్వభావముతో, నూతన శక్తితో జీవించటానికి కావాల్సిందంతా గూడా సిలువ మనకు అనుగ్రహిస్తది. నువ్వు పాపంలో పట్టబడితే భయపడాల్సిందేం లేదు. దేవుని కుమారుడు నా కొరకు సిలువలో మరణించాడని నువ్వు చెప్పగలవు. నీ మనస్సాక్షి నిన్ను వేధిస్తుంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కుమారుడు నా కొరకు సిలువలో చనిపోయాడని చెప్పవచ్చు. నీకు నీతి లేదంటే నువ్వు వెంటనే చెప్పొచ్చు. నాకు నీతి ఎందుకు లేదు, దేవుని కుమారుడి నీతి నాకు సిలువలో దొరికిందని చెప్పొచ్చు. నువ్వు ఇంకా నా పవర్‌లోనే ఉన్నావు అనుకో, అసలు నీకే పవర్ లేకుండా చేసాడు. నీ పవర్‌లో నేనెక్కడ ఉంటానని చెప్పొచ్చు. అంటే సిలువ ఏం చేసిందో చూడండి. ఏం చేసిందంటే ఒక భయంకరమైన పాపిని, దేవుడు శత్రువుగా తిరుగుతున్న మనల్ని వెంటాడి, వెంటాడి, వెంటాడి పట్టుకొని, మనకు కావాల్సిందంతా సంపాదించి, ఆయన దగ్గరికి తెచ్చుకొని, మనకు నీతినిచ్చి, జీవమిచ్చి, నిత్య జీవానికి తీసుకెళ్ళి, ఆయనతో మనం యుగయుగాలు ఉండేటట్టు చేస్తుంది. దీనంతటికీ కారణము మన పట్ల దేవుని ప్రేమ, ఆయన సిలువలో తన కుమారుడు ద్వారా మన మీద చూపించినటువంటి కృప, కరుణ, జాలి, దయ. దయచేసి ఈ 7 సత్యాలను మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు గనక క్రీస్తుని తెలియకుండా మీరు బ్రతికుంటే గనక ఈరోజు సిలువ దగ్గరికి వచ్చారు. సిలువలో దేవుడు ఏం చేశాడో మీకు అర్థమైంది. మీ జీవితాన్ని దయచేసి దేవుడికి ఇవ్వండి. ఈ లోకంలో బ్రతకాలని, దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ బ్రతకాలని, పాపము చేస్తూ బ్రతకాలని, మీ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతకాలని, మీ ఇష్టానుసారంగా బ్రతకాలని మీరు ప్రయత్నం చేస్తే ఇంత దగ్గరకు ఆ సిలువకు మీరు ఇంకొకసారి రాలేకపోవచ్చు. దేవుడి నుంచి వేరైపోయారంటే నిత్యము జీవం నుంచి వేరైపోతారు. దేవుని ఉగ్రత మీరు యుగయుగాలు నరకంలో అనుభవించాల్సిందే. ఇదే రక్షణ దినము. ఈరోజే మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. సిలువ దగ్గరికి రండి, పశ్చాత్తాపపడండి, పాప క్షమాపణ కొరకు జీవమును, నిత్య జీవమును అడగండి. దేవుని కుమారుడు మీకు దయచేస్తాడు. అంతేకాదు, ఎవరైతే దేవుని కుమారుడి దగ్గరికి ఆల్రెడీ వచ్చారో, మీ శత్రువుని నిరాయుధుడిగా చేశాడు. మీకు కావాల్సిన సమస్తము దేవుడిస్తున్నాడు. నూతన స్వభావాన్ని, నూతన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కోసం మన జీవితకాలము బ్రతకాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.